శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. సింహరాశి వారికి రాబోతున్నటువంటి డిసెంబర్ నెలలో ఎలా ఉంటుందనేది చూద్దాం. సింహరాశి వారిని గమనించినట్లయితే సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి రాహు యొక్క ప్రభావం అనేది ఈ యొక్క నెల కూడా కొనసాగుతుంది. వైవాహిక జీవితంలో కొంచెం జాగ్రత్తలు అనేవి చాలా ముఖ్యంగా ఇంపార్టెంట్గా కూడా చెప్పడాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు, అదేవిధంగా వచ్చేటప్పటికీ దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కూడా జాగ్రత్తలు అనేవి ప్రభావం చూపించగలుగుతుంది ఇక రాహు సప్తమంలో సంచారం చేస్తున్నప్పుడు. అదేవిధంగా అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి శని యొక్క ప్రభావ రీత్యా ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్య వయస్కులు ఎవరైతే ఉంటారో వారు కొంచెం డయాబెటీస్ కానీ లేకుండా ఆరోగ్యపరంగా కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పులు రావటం కానీ, జుట్టు రాలిపోవటం, పిల్లలకి ఏదైనా సరే గాయాల విషయంలోనూ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వయోవృద్ధులు కూడా ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి శని యొక్క ప్రభావం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కానీ ఈ యొక్క నెలలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొన్ని అడ్వాంటేజెస్ అనేవి కూడా ఉన్నాయి. అవి ఏం అడ్వాంటేజెస్ అనేవి చూద్దాం. ముందుగా వచ్చేటప్పటికి గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి ఈ రాశిలో ఉండేటువంటి వారికి తృతీయంలో సంచారం చేస్తున్నటువంటి బుధుడు ఈ యొక్క నెలలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవితో కలిసినటువంటి ఒక యోగం అనేది జరుగుతున్నది. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ రాశిలో ఉండేటువంటి వారికి బుధుడు యోగకారకమైనటువంటి స్థానాల్లో జీవితాన్ని పురోభివృద్ధి దిశలోకి తీసుకెళ్లేటువంటి ఒక స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది ఈ రాశిలో ఉండేటువంటి వారికి దినదినాభివృద్ధిగా ఈ యొక్క నెలలో జీవితం అనేది ముందుకు సాగుతుంది. చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తి దృష్టితో కలిగి ఉంటారు. శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉండటం పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాలు అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చినప్పటికీ ప్రయాణ సమయంలో విలువైనటువంటి ఆభరణాల విషయంలో, అదేవిధంగా ప్రయాణ సమయంలో ఆరోగ్యపరంగా కూడా కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి, అంటే గురువు ఉచ్చ స్థానాల్లో 1000 స్థానంలో ఉన్నప్పుడు దుబారా ఖర్చు అనేది తగ్గుతుంది, సద్వయం అనేది పెరుగుతుంది. వక్రగతిలో గురువు యొక్క సంచారం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. గురువు వక్రగతితో పాటు గురువు యొక్క మార్పు కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క నెల చివరికి సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి మిగతా విషయాలు గమనించినట్లయితే వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు, విద్యాలయాలు నిర్వహిస్తున్నటువంటి వారికి కూడా నెల మధ్య నుండి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటువంటి వారికి ఈ యొక్క నెలలో, ఎందుకంటే ఈ రోజుల్లో సెల్ఫ్ డ్రైవింగ్ అనేది పరిపాటిగా ఉంది, కానీ సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటువంటి వారు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎందుకంటే అర్ధాష్టమ స్థితిలో ఉన్నటువంటి రవి ఎవరైతే ఉన్నారో దాని యొక్క ప్రభావం అనేది మొదటి 15 రోజులు కొంచెం ప్రభావితం చూపించగలుగుతుంది. 16వ తారీఖు తర్వాత నుండి రవి యొక్క మార్పు ఏదైతే జరుగుతున్నదో, పంచమంలోకి రవి యొక్క మార్పు జరుగుతున్నది. వాటితో పాటు కుజుడు రవి యొక్క కలయిక పంచమంలో జరుగుతున్నది. వాటితో పాటు బుధుడు కలుస్తున్నాడు. దీని యొక్క ప్రభావ రీత్యా వచ్చేటప్పటికీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి అంటే మొదటి 15 రోజులు కొంచెం ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. చేయాలనుకున్నటువంటి పనుల మీద పూర్తిగా దృష్టి కేంద్రీకరించగలుగుతారు. దాని మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసి చేయాలనుకున్నటువంటి పనిని ససంపూర్ణంగా కంప్లీట్ చేయగలుగుతారు. ఆరోగ్యపరంగా వయోవృద్ధులు కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఈ యొక్క నెలలో కూడా ముఖ్యంగా జన్మరాశిలో కేతుగ్రహ సంచారం, సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి రాహువు, అష్టమంలో శని యొక్క ప్రభావం, అర్ధాష్టమ స్థితిలో కేతువు, పంచమంలో సంచారం చేస్తున్నటువంటి రవి, పంచమంలోకి రవి మారబోతున్నాడు అర్ధాష్టమ స్థితిలో నుంచి. దీని యొక్క ప్రభావ రీత్యా వచ్చేటప్పటికి వయోవృద్ధులు కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది సానుకూలపడగలుగుతుంది. రావలసినటువంటి డబ్బు, అప్పులు ఇచ్చినటువంటి డబ్బులు వస్తాయా రాదా అని చెప్పి అదొక భయం, ఆ డబ్బు వస్తుందా రాదా అనేటువంటి ఒక భయం వెంటాడే విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి స్థితి ఉంటుంది. ఉద్యోగపరంగా ఉద్యోగం మారితే కానీ 10 రూపాయలు సంపాదించలేను అనేటువంటి ఒక ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు, అంటే ప్రయత్నాలు చేయడం, కొత్త వ్యాపారాలు ఆరంభించాలని చెప్పి ఒక జిజ్ఞాస అనేది ఉంటుంది. ఆ యొక్క జిజ్ఞాస, ఎందుకంటే సింహరాశి వారంటేనే
రవి అధిపతి కాబట్టి ఎప్పుడు సమయస్ఫూర్తితోనూ ప్రతి విషయాన్ని తెలుసుకోవాలనేటువంటి ఒక ఆలోచన, చాలా ఫాస్ట్గా లెర్నింగ్ కెపాసిటీ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ లెర్నింగ్ కెపాసిటీతో ఈ రాశిలో ఉండేటువంటి వారు కొత్త విషయాల మీద ఎక్కువగా పరిజ్ఞత అనేది ఉంటుంది. కొత్త వ్యాపారాలు ఆరంభించాలని చెప్పి, జీవితంలో ముందుకు వెళ్ళాలని చెప్పి ఎక్కువ ఆలోచన అనేది ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఈ యొక్క నెలలో కొత్త వ్యాపారాలని విస్తరించాలని చెప్పి, కొత్త వ్యాపారాలు పెడితే బాగుంటుందా అనేటువంటి ఒక ఆలోచన అనేది ఎక్కువగా ఉండటం అనేది ఒక పరిపాటిగా ఉంటుంది. కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఈ యొక్క నెలలో స్టాక్ మార్కెట్లోను, స్పెక్యులేషన్స్లోను, అదేవిధంగా ఈక్విటీ మార్కెట్స్లోను జాగ్రత్తగా ఉండటం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. అష్టమంలో ఉన్నటువంటి శని ప్రభావ రీత్యా ఉండేటువంటి డబ్బును జాగ్రత్తపరుచుకొని జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కుటుంబ సంబంధ బాంధవ్యాలకి ఎక్కువగా వాల్యూ ఇవ్వాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. కుటుంబ సంబంధ బాంధవ్యాలు అనేవి ఈ యొక్క కాలంలో చాలా ముఖ్యమైనటువంటి భూమికగా కూడా పోషించగలుగుతాయి. స్త్రీలతో సత్సంబంధాలను మెరుగుపరుచుకోగలుగుతారు. స్త్రీలతో జరగాల్సినటువంటి మేలు గురించి సమయానికి జరగటం, వారితో ఒక మంచి పరిచయాలు ఏర్పడగలుగుతాయి. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా నూతన ఉద్యోగ అవకాశాల గురించి ఫస్ట్ 15 రోజుల కన్నా కూడా 16వ తారీఖు నుంచి అవకాశాలు అనేది కొన్ని కలిసి రాగలుగుతాయి. మీరు చేసేటువంటి ప్రయత్నాల కన్నా కూడా వేరే వారి యొక్క సహాయం ద్వారా మీకు రావలసినటువంటి ప్రయత్నాలు, మీకు వచ్చేటువంటి ఉద్యోగంలో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలు గాను గోచరిస్తున్నది. కాకపోతే కొన్ని జాగ్రత్తలతో కూడుకొని ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఈ యొక్క నెల అనేది గడిచిపోతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ పుస్తక ముద్రణ రంగంలో ఉండేటువంటి వారు, చేతి వృత్తులు పని వారికి ఈ యొక్క నెల అనేది సానుకూలమైనటువంటి ఫలితాలనే కానీ గోచరిస్తున్నది. మరియు అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారు వక్రగతిలో ఉన్నటువంటి గురువు లాభస్థానాన్ని ఎక్కువగా సూచిస్తూ ఉన్నాడు. లాభస్థానం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ లాభస్థానం వైపు ప్రయాణం చేస్తున్నటువంటి గురువు స్నేహితులు, బంధువులు, అదేవిధంగా మిత్రుల ద్వారా మీకు జరగాల్సినటువంటి సహాయాన్ని పెంపొందించగలుగుతారు. కానీ కొన్నిసార్లు మనం ఎంత సహాయం చేసినప్పటికీ కూడా, మనం 10 మందికి సహాయం చేసేటువంటి గుణంతో ఉన్నప్పటికీ కూడా, మనం ఎంతమందికి సహాయం చేసినా వారి నుంచి రావలసినటువంటి ప్రతిస్పందన రాకుండా ఉండటం అనేది ఒక్కొక్కసార్లు మానసికంగా బాధించేటువంటి పరిస్థితి అనేది గోచరిస్తున్నది ఈ రాశిలో ఉండేటువంటి వారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు సూర్యారాధన అనేది చేయాలి, హనుమాన్ చాలీసా పఠించాలి, దుర్గాదేవికి కుంకుమార్చన చేయటం, ఆ కుంకుమను ధరించడం, అదేవిధంగా వినాయకుడిని పూజించడం, వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం అనేది సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వగలుగుతుంది. స్వస్తి.